నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ కార్యకర్తల నుంచి మొదలైన అసంతృప్తి, ప్రజలు కూడా అసంతృప్తి చెందిరు. అందులో పార్టీలో ఉన్న మెయిన్ క్యాడర్లు ఇంక్లూడింగ్ ఇప్పుడు ఎమ్మెల్సీకి కూడా కాంగ్రెస్ పార్టీకి టాటాలు బాయిలు చెప్పి మరి పరిపాలన సరిగా జరగడం లేదు, దోచుకోవడం, దాచుకోవడం, స్కామింగ్ తప్ప మరొకటి లేదు అని ప్రొఫెసర్ కోదండరామ్ గారు అసంతృప్తి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఎందుకు చేశారు? మొన్నటిదాకా ప్రభుత్వాన్ని పోగిన మనిషి ఇప్పుడు సడన్గా ప్లేటు ఫిరాయించే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? పార్టీలో ఉన్న చాలామంది ఎందుకు మారుతూ ఉన్నారు? రేవంత్ రెడ్డిని అధిష్టానమేమో తీసేద్దామని వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులేమో ఈయన వ్యవహారం కరెక్ట్ లేదు, మమ్మల్ని డమ్మీ చేసే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి మీడియాలతోటి కుమ్మక్కై మా పైన దుష్ప్రచారాలు రేపుతున్నారని మంత్రులు అసంతృప్తి చెంది రేవంత్ రెడ్డి పైన అధిష్టానంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ వ్యవస్థ పరంగా చూసుకుంటే ఎక్కడేసిన గొంగడి లెక్కనే ఉంది. ఆ గొంగడి కూడా అవుపడిన పరిస్థితుల ఈ తెలంగాణ వ్యవస్థ రేవంత్ రెడ్డి వైఖరి ఆ తీరుగా కొనసాగుతూ ఉంది. అసలు ఈ కాంగ్రెస్కి ఎందుకు గుడ్ బై చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ లోపకారాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం డీప్గా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే, ఇదే ఎమ్మెల్సీ కోదండరామ్ గారి యొక్క ఎమ్మెల్సీ పదవి అది కోర్టులోనే ఉండగా దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం, దానిపైన ఎటువంటి పైరోగిలు చేసి ముందుకు నడిపించే కార్యక్రమాలు చేయకుండా ఉండడం, ఇక కోదండరామ్కి జీతాలు ఇట్లా ఆగినట్టున్నాయి, కోదండరామ్కి కొన్ని స్కాములు చేసే కార్యక్రమాలు ఆగినట్టున్నాయి. ఇక ఆయన బాగా అసంతృప్తి చెందిండు. ప్రజలకు ఎట్లాగో 6 గ్యారెంట్లు ఏక అక్కడ అసంతృప్తి చెంది రేవంత్ రెడ్డి డౌన్ అనుకుంటూ ఒకటి నినాదం మనకు వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీ ఎన్నికల ముందుగానే కాంగ్రెస్ పార్టీకి ఘోరాతి ఘోరమైన అవమానాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుడు, బీఆర్ఎస్ పార్టీకి బాగా ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ వ్యవహారం అన్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ బలంగా తయారవుతుంది, కాంగ్రెస్ బలహీనంగా అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి ఒక రెఫరెండంగా తయారైంది ఎలక్షన్స్. ఆయన మళ్ళీ గల్లీ తిరిగి వాడ తిరిగి ప్రచారం చేస్తే తప్ప ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేటట్టు లేదు. మొన్నంటే స్థానిక ఎన్నికలు అంతో కొంత నెట్టుకుంటూ వచ్చిండు. ఈరోజు గుర్తులున్న వ్యవస్థని, మున్సిపాలిటీ ఎన్నికల్ని ఎట్లా ఎదుర్కోబోతాడు అనేది ఇక్కడ చాలా వరకు చాలా రాజకీయ విశ్లేషకులు చాలామంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పని ఖతమైపోతుందని. ఇక కాంగ్రెస్కి టీజేఎస్ అదేవిధంగా సిపిఎం పార్టీ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతుంది. అసలు ఎందుకు వెళ్ళిపోతుంది అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి సిద్ధమని ప్రకటన చేసిన కోదండరామ్ గారు. ఎందుకు కోదండరామ్ గారు ఇంత అసంతృప్తి చెందుతున్నారంటే, సింగరేణి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని కోదండరామ్ హాట్ కామెంట్స్. ఇది ఎందుకు ఇట్లా బాధపడుతున్నాడో కూడా చెప్తా నేను. మిత్ర పక్షమైన టీజేఎస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం, నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోగా స్థానిక ఎన్నికల్లో సీట్లపై చర్చ జరగలేదని వెల్లడి, ఎమ్మెల్సీ పదవి కోర్టు పరిధిలో ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కోదండరామ్ గారు. అసలు కథ ఇది. ఈ ఎమ్మెల్సీ పదవి కోర్టు పరిధిలోనే ఉంటే దాన్ని అధికారం ఉపయోగించాలి, లేకుంటే మంచి అడ్వకేట్ని పెట్టాలి, లేకుంటే దాన్ని ఏదైనా న్యాయ తీర్పు వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి ఏది చేయకుండా ఆయన స్కామ్లపై పాల్పడుతున్నాడు అనుకుంటూ రేవంత్ రెడ్డి పైన ఒక తిరుగుబాటు జెండాని ఎత్తిండు కోదండరామ్ గారు. టీజేఎస్ దారిలో మిత్రపక్షం సిపిఐ, మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల లెక్కల్లో విభేదాలు, కొత్తగూడెం మున్సిపాలిటీలో సిపిఐతో కాంగ్రెస్ పొత్తని వ్యతిరేకిస్తున్న పొంగిలేటి, తారా స్థాయికి చేరిన కాంగ్రెస్ సిపిఐ వివాదాలు, ఒంటరి పోరుకి ఇరు పార్టీలు సిద్ధం, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకుపోతే ఓడిపోతామని భావిస్తున్న సిపిఐ. అయితే సిపిఐ పార్టీ కానీ లేకుంటే టీజేఎస్ఏ కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డికి అసంతృప్తితోటి, రేవంత్ రెడ్డి వైఖరి బాగాలేక, రేవంత్ రెడ్డికి వ్యవహారం బాగలేక, రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలు బాగాలేక ఇప్పుడు కోదండరామ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. నేనేమంటున్నా అంటే, ఇదే కోదండరామ్ గారు మరి గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతూ ఉంటే ఈయన గొంతు ఏడ మూగబోయింది. మరి ఈరోజు పదవులు రావాలి, ఈరోజు ఉద్యోగాలు రావాలని కొట్లాడిన ఇదే కోదండరామ్ తనకు ఉద్యోగం వచ్చిందని గొంతు మూగబోయింది. ఈరోజు తన ఉద్యోగము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ పైన జెండా ఎత్తిన వ్యవహారం కూడా మనకు అవపడతా ఉంది. అంటే ఈరోజు ధర్నాలు చేయాలి, ప్రభుత్వంలో లొంగిపోవాలి, కోట్లు ఇవ్వగానే తీసుకోవాలి, పదవులు ఇవ్వగానే తీసుకోవాలి, ఈరోజు నీ వెనకాల నమ్ముకున్న వాళ్ళు బొందులో దూకి చావాలన్నట్టుగా ఉంది కోదండరామ్ యొక్క పరిస్థితి. ఈరోజు సింగరేణి స్కామ్ గురించి ఆయన మాట్లాడకపోయేటోడు. ఎందుకంటే ఆయన పదవి ఎమ్మెల్సీ పదవి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానిపైన ఎటువంటి
రెస్పాన్స్ రావడం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన ఆయన జెండా ఎత్తడం జరిగింది, తిరుగుబాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యవస్థ పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క స్నేహితులు, అదే వాళ్ళ బామ్మర్దులు, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని తలో వాట పంచుకున్నారు. మనం ఏ విధంగా దోచుకుందాం, ఎక్కడ దోచుకుందాం, మరి ఆధారం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు రమేష్ అని మీరు చాలామంది అనుకుంటారు. విత్ ఆధారాలతోటి ప్రతిదీ మనం ప్రతి చోట్ల, ప్రతి ఏరియాలో ప్రతి వీడియో కూడా తీసినాం, ఆధారాలతో కూడా తీసినాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షం పాత్ర వహించుకుంటూ బ్రహ్మాండంగా వాళ్ళు ప్రతిదీ ఈడీ దర్యాప్తు జరపాలని, సిబిఐ దర్యాప్తు జరపాలని వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసుకుంటూ ఆధారాలు బయట పెడుతూనే ఉన్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ అనేది లేదు రేవంత్ రెడ్డి పైన. ఎందుకంటే చక్రం తిప్పేది ఆయనే కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక ఆయన పైన ఏ కమిషన్లు వస్తాయి? కమిషన్ రాకుండా మోడీకి ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది. మోడీకి ఒక ఫోన్ చేస్తే సిబిఐ రాదు, ఈడీ రాదు, ఏది రాదు. అందుకనే రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రం మొత్తం మంత్రుల్ని సైతం లెక్క చేయకుండా, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, కలెక్టర్లను ఎవరిని లెక్క చేయకుండా దోచుకునుడే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ పేరుని తలుచుకుంటూ, కేసీఆర్ పేరుని ప్రజల్లో డ్యామేజ్ చేస్తూ, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా అని పదే పదే సభల మీద ఎక్కి మాట్లాడుకుంటూ ఆయన అదే చెప్తున్నాడు. కానీ ఆయన ఇప్పటివరకు ఒకరిని జైల్లో పెట్టింది లేదు, ఒక ఆధారం సంపాదించింది లేదు, వాళ్ళ అవినీతి బయట పెట్టింది లేదు. ఈ విధంగానే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి సంపాదించుకున్నాడు. ఇవన్నీ చూస్తూ ఉన్న ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మనకు రావాల్సిన వాటాలు కాస్త ఈరోజు రేవంత్ రెడ్డి సన్నిహితులకు మొత్తం వాళ్ళకే పోతున్నాయి అనుకుంటూ చాలామంది అసంతృప్తికి గురయ్యి ఆ పార్టీని వీడి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వ్యవహారం కూడా మనకు అవపడతా ఉంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండము. మొన్నటిదాకా స్థానిక ఎన్నికలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ 4500 సర్పంచ్ స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 5900, 5800 దాకా మెజారిటీ సాధించడం జరిగింది. అయినా కూడా గుర్తులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ అంత జోరుగా ఊపందుకున్నదంటే ఈరోజు విత్ సింబల్తో సహా మున్సిపాలిటీ ఎన్నికల్లో భారీగా గెలిచే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి మాత్రం చుక్కలో పడే పరిస్థితి ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీకి టాటాలు గుడ్ బై చెప్పి ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి అధిష్టానం ఏమంటది? పదవి నుంచి తీసేస్తుందా అంటే తీసేపోవచ్చు, 100% మాత్రము అయితే ఉంది. చూద్దాం.